హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉంది కదండి ఫ్రాక్ డిజైన్ అనేది. ఆ ఫ్రాక్ డిజైన్ అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను, చూసేయండి. చూడండి ఎంత బాగుందో కదా ఫ్రాగు. ఈ ఫుల్ వీడియో మీకు ఇలా కుట్టుకోవాలి ఫ్రాక్ అని మీకు అనిపిస్తే వీడియోని అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూసేయండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, ముందుగా నేను బాడీ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఎలా కట్ చేస్తాను ఏమనేది క్లియర్గా చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, లైనింగ్ క్లాత్ అనేది నేనైతే 2 హోల్స్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నడుం లూజ్ అనేది తీసుకుంటున్నానండి. నాకు నడుం లూజ్ వచ్చేసి 15 ఇంచెస్ అయితే ఉంది. 15 అండ్ 30 ఇంచెస్ అయితే వస్తుందండి. నేను ఒక 4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటున్నాను అండ్ డాట్స్ కోసం అండ్ స్టిచ్చింగ్ కోసము. చూడండి, మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ అనేది నేను డ్రా చేస్తున్నాను. నెక్ వెడల్పు అయితే 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి అండ్ డౌన్ పార్ట్ అయితే నెక్ 3.5 తీసుకుంటున్నాను. వెడల్పు పొడవు వచ్చేసి 5.5 అయితే తీసుకున్నానండి. నేనైతే ఏం డిజైన్ అయితే పెట్టడం లేదు, ఓన్లీ రౌండే పెడుతున్నాను. చూడండి, నేను రౌండ్ అనేది ఎలా తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అయితే వదులుకొని మనం రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. షోల్డర్ కోసం 3 ఇంచెస్ తీసుకున్నానండి అండ్ 5 ఇంచెస్ వచ్చి చంక భాగం అయితే తీసుకున్నాను, చంక డౌను. ఇప్పుడు డబ్బా షేప్ లాగా డ్రా చేసుకొని మనము చంక భాగం ఒక 1 ఇంచ్ పైన డ్రా అనేది చేసుకోవాలి. చూడండి, మొత్తం చూపిస్తాను. చూడండి, నేను 7.5 తీసుకున్నాను కదా. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే ఎక్స్ట్రా వదులుకున్నాను.
చంక భాగం కొలుచుకోవాలండి. ఒకవేళ తక్కువ వస్తే మనం ఇంకా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవచ్చు. చూడండి, నేనైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇలా చంక భాగం నెక్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీస్తున్నాను. చూడండి, ఒక 1.5 ఇంచెస్ అయితే ఇంకొంచెం కిందకి డౌన్ అనేది తీస్తున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే అయిపోయిందండి. డౌన్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. లెంత్ మొత్తం వచ్చేసి 37 ఇంచెస్ అయితే ఉందండి. 37 ఇంచెస్లో నేను ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని 35 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, 7.5 నడుం లూజు అండ్ 2 ఇంచెస్ ఖర్చు కోసం. నేనైతే ఫిల్స్ రెండు కలిపి అయితే పెట్టడం లేదండి. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఓన్లీ సపరేట్గా అయితే పెడుతున్నాను. అందుకని నేను లైనింగ్ క్లాత్ అనేది క్రాస్గా తీసుకుంటున్నాను. చూడండి, కింది భాగం మనకు వీడియోలో కనిపించలేదు కదా, కాబట్టి నేను ఇలా పైకి తీసుకొని మీకైతే చూపిస్తున్నాను. 2 ఇంచెస్ ఇలా క్రాస్గా అనేది తీయాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకు ఫ్రాక్ అనేది షేప్ బాగా వస్తుందండి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందాము. చూడండి, నేను పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ అయితే తీసేసాను. ఓన్లీ ఉన్న క్లాత్ మొత్తం పెట్టేశా. చూడండి, నేను మెయిన్ క్లాత్ ఎలా తీసుకుంటున్నానో. నాకు మొత్తం పొడవు వచ్చేసి 37 ఇంచెస్ ఉంది. 37 ఇంచెస్కి 3 ఇంచెస్ అయితే కలిపి 40 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అది ఎందుకంటే మనము చిన్నగా హోల్ చేసి స్టిచ్చింగ్ చేసి ఫిల్స్ అనేది పెట్టుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒక 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. మొత్తం కలిపి 40 ఇంచెస్. 40 ఇంచెస్లో నేను కింద ఫిల్స్ పార్ట్ అనేది అంత పెద్దగా వద్దని చెప్పి 32 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అండి. పైన పార్ట్, కింద పార్ట్ 8 ఇంచెస్. ఆ 8 ఇంచెస్కి మళ్ళీ ఒక 1 ఇంచ్ కలిపి 9 ఇంచెస్ అయితే తీసుకుంటానండి. చూడండి, మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది.
ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద వేసి ఇలా కటింగ్ అనేది చేస్తున్నది చూడండి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ అతికించుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకోవడం వల్ల మనకు నీట్గా వస్తుందండి. ముందే కట్ చేసుకున్నారంటే బాగా రాదు. ఎలా తీస్తున్నానో చూడండి. హ్యాండ్స్ కూడా నేను చిన్న చిన్న ఫిల్స్ ఇద్దామని చెప్పి హ్యాండ్ స్టిచ్చింగ్ దగ్గర ఎలాస్టిక్ అయితే వేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఎక్కువ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. చూడండి నేను హ్యాండ్స్ ఎలా కటింగ్ చేస్తున్నానో. హాయ్ అండి, ముందుగా నేనైతే బాడీ పార్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలా మంది తినిపించగానే వస్తారు. హ్యాండ్స్ ఒక 1/2 ఇంచ్ వెడల్పులో, 1/2 ఇంచ్ అయినా పర్లేదు, 1/4 ఇంచ్ అయినా పర్లేదండి. మనం ఎలాస్టిక్ ఎంత సైజులో తీసుకుంటామో దాన్ని బట్టి హోల్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ఒక 1/4 ఇంచ్ అయితే తీసుకున్నాను అండి, అంతే. చిన్న ఎలాస్టిక్ చూడండి. హ్యాండ్స్ అనేది ముందుగా కింది భాగం డౌన్ పార్ట్ ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. వీళ్ళు నాయనమ్మా చూడండి. నేను బాడీ పార్ట్ వెనక భాగం ఇలా స్టిచ్ అనేది వేసాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. కట్ చేశాక మనం డాట్స్ పెట్టుకొని ఇలా క్లాత్ అనేది తిప్పుకొని మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి. కాకపోతే నేను ఫ్రంట్ భాగం అయితే అలా చేయటం లేదు, ఓన్లీ బ్యాక్ ఒక్కటి ఇలా చేశాను. ఎందుకంటే నేను ఫ్రంట్ ఒక నెక్ డిజైన్ అనేది చేసుకోవాలనుకుంటున్నానండి. కాబట్టి నేనైతే లైనింగ్ క్లాత్ కింద పెట్టేసి మెయిన్ క్లాత్ పైన వేసి అయితే ఫ్రంట్ భాగం స్టిచ్ చేస్తున్నాను. నేను ఫ్రంట్ భాగం స్టిచ్ చేసేటప్పుడు బాగా గమనించండి. నావి ఇంట్లో ఎప్పుడు ఏదోటి ఉండే ఉంటాయి. ఇప్పుడు కుట్టిన వాటిలో పీసులు లేటివన్నీ రక్కి కుట్టల్లా ఉన్నాయి, యావోడు దండి ఉంటాయి. జాకెట్లు నావే 5 జాకెట్లు ఉన్నాయి. నీకు అంతా ఇచ్చేసిన చూడు అర్నక్క. ఫాల్స్ది మొన్న కుట్లు వేసింది అంతా ఆ రోజు ఊరి వేరేప్పుడు 50 రూపాయలు దోశలు పెట్టి ఏమి ఇస్తుంది దారాలు బాక్స్ బాక్స్
దారాల బాక్స్ మొన్న తెచ్చిందంట. మొన్న లేవండి అంతే లేవు. నేను కానీ మొన్న చూసినా నీ దాంట్లో ఇక కావాలనే చెప్తుందని ఊరినాయి నీ దాన్ని ఊరుతున్నాయి. అట్లానే నేను కానీ ఊరినాయి. పెళ్ళికి పెళ్ళి రెడ్డిపల్ల కాదంటమ్మా, రైల్వే రూట్ కంట. మీ అమ్మ అనేది రెడ్డిపల్ల రైల్వే రూట్ కంట. రైల్వే చూడండి, నేను ఫ్రంట్ భాగము లైనింగ్ అండ్ క్యాన్వాస్ మెయిన్ క్లాత్ ఇలా లవ్ షేప్గా కట్ చేసుకొని మనకు నెక్ కాలర్ నెక్ టైప్ వస్తుంది కదండి ఫ్రాక్ అనేది, అలా స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా స్టిచ్ చేసుకుంటున్నాను. ముందుగా అటువైపు అయితే స్టిచ్ చేశాను. దాన్ని మళ్ళీ ఇలా హోల్డ్ చేసుకొని పైన మరో స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ భాగం మీద నేను ఎలా నెక్ అనేది జాయింట్ వేసానో చూడండి. ఇలా మనం రివర్స్గా జాయింట్ వేసుకున్న తర్వాత తిప్పేసుకొని మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకు మెయిన్ క్లాత్ మీద మళ్ళీ నెక్ డిజైన్ అనేది మెయిన్ క్లాత్ కనిపిస్తుంది. చూడండి నేను తిప్పేసి ఎలా స్టిచ్ అనేది వేస్తున్నానో. నెక్ పార్ట్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అండి. ఫస్ట్ టైం అయినా నాకైతే చాలా బాగా వచ్చింది. అలాగే ఇప్పుడు బాడీ పార్ట్కి నేను డాట్స్ అనేది పెట్టేస్తున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్.
ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ వేస్తున్నాను చూడండి. నేను ఎలా జాయింట్ వేసుకుంటున్నానో తెలుసు కదా మీకు ఆల్రెడీ. షోల్డర్స్ ఎలా స్టిచ్చింగ్ వేసుకోవాలో. చూడండి నేను హ్యాండ్స్ అనేటివి జాయింట్ వేసుకుంటున్నాను. ఒక 2 ఇంచెస్ గ్యాప్ నుంచి మనకు షోల్డర్స్ దగ్గర ఖర్చు అనేది ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ గ్యాప్ నుంచి మనం ఇలా చిన్న చిన్న పిల్స్ అనేటివి పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేయాలి.
ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్ అనేది తెలుసు కదండి, మనం కొలుచుకుని ఉంటాం కదా, ఎన్ని ఇంచెస్ ఉంటే అంత మనము ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి. నేను 9 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు చిన్న పిన్నీస్తో ఎలాస్టిక్ అనేది హ్యాండ్ లోపలికి ఎక్కించుకుంటున్నాను. ఎక్కించుకొని మనం లూజ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఎలాస్టిక్ ఎక్కించుకున్న తర్వాత చూడండి, క్లాత్ని ఇలా లాగి పట్టుకొని ఒక స్టిచ్ అనేది ఎలాస్టిక్ మీద వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ డౌన్ పార్ట్ అనేది చూడండి, నేను చిన్న చిన్న ఫిల్స్ అయితే ఎలా పెట్టుకుంటున్నానో. పిన్నీస్ ఉంది కదా, మీకు తెలుసు కదండి, పిన్నీస్ని లేదా సూదిని ఇలా మనం పాదం కింద వైపుగా పెట్టుకొని స్టిచ్ వేయడం వల్ల ఇలా మనకు చిన్న చిన్న ఫిల్స్ అనేవి వస్తాయి కదా. ఇలా మొత్తం స్టిచ్ అనేది వేసుకుంటున్నాను చూడండి. ఇలా వేసుకున్న తర్వాత మనము బాడీ పార్ట్కి అనేది జాయింట్ వేసుకోవాలి. చూడండి, నేను ఫిల్స్ భాగమే కింద పెట్టేసి బాడీ పార్ట్ అనేది పైన పెట్టి స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను అండి. ఎందుకంటే కింద పెట్టుకోవడం వల్ల మనకు ముడత వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. పైన పెట్టుకోవడం వల్ల మనకు ఎక్కువ కుచ్చు అయితే ముడత పడిపోతుందండి, లేకపోతే ఎక్కడైనా క్లాత్ అనేది మిస్టేక్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక 9 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాం కదండి. ఆ 9 ఇంచెస్ క్లాత్ని కూడా నేను ఇట్లా చిన్న చిన్న ఫిల్స్ అనేవి పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ డౌన్ పార్ట్ ఉంది కదండి, డౌన్ పార్ట్ కింద ఈ చిన్న క్లాత్ని అనేది స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అనేది చూడండి 2 పీసెస్గా అయితే మనకు విడిగా వచ్చి ఉంటాయి కదా, దానిని నేను జాయింట్ అనేది వేసుకుంటున్నాను.
అండి నేను బాడీ పార్ట్కి అయితే లైనింగ్ క్లాత్ ఎలా అతికించున్నానో, ఏంటి లైనింగ్ క్లాత్ మీదే లైనింగ్ అతికిస్తుంది అయితే అని అనుకోకండి. ఎందుకంటే ఇలా అతికించడం వల్ల మనకు పీసెస్ అనేటివి బయటికి కనపడవు. మెయిన్ పార్ట్ వైపు మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ వైపు లైనింగ్ క్లాత్, ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే వదులుకున్నాం కదా. నేను ఇప్పుడు 2 ఇంచెస్ క్లాత్ని స్టిచ్చెస్ అయితే వేసేస్తున్నాను. నేను అటువైపు 4 టిచ్చెస్, ఇటువైపు 4 టిచ్చెస్ అయితే వేస్తానండి. మీరు ఎన్ని వేస్తారు ఏమిటనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మొత్తం ఇలా నడుము పార్ట్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నడుము దగ్గర మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అనేది సపరేట్గా చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా మెయిన్ క్లాత్ అనేది సపరేట్గా కట్టుకొని హోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ రెండింటిని బట్టి ఎక్కువ పెట్టను కానీ పెట్టినా కూడా అనేది వెడల్పుగా రాదండి. ఎందుకంటే క్లాత్ అనేది ఫిల్స్ అయితే పెట్టలేదు కాబట్టి రెండు సపరేట్ అయితే స్టిచ్ వేసుకోవాలి. ట్రెండింగ్ ఫ్రాక్ అయితే సూపర్గా ఉందండి. టేటాసులు చూడాలి చంద్ర, అంత డబ్బు గురించే పెడతాడు కాదు, టేటాస్లో ఉత్త డబ్బు గురించే పెడతాడు. అవును, ఇన్స్టాలో కూడా పెట్టింటాడు. నా పేరు కొట్టు వస్తుందేమో.